సొంత తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి ఆ యజమానుని చిత్త ప్రకారంగా నడుచుకోపోతే వాడికి అనేక దెబ్బలు తగులుతాయి. ఇది రీజన్. నువ్వు ఎదిగి ఉన్నానన్నావు, నేను క్రైస్తవునన్నావు, నేను దేవుని దైవ సేవకునన్నావు. మరి దౌర్భాగ్యుడా, ఒక నీతిమంతుని రక్తం మీద కూడా నిన్ను మోపావు కదరా. నీతిమంతుని రక్తం మీద కూడా నిన్ను మోపావు కదరా దౌర్భాగ్యుడా. త్రాగుబోతువాడని చిత్రీకరించిన ఆ ముద్రని నువ్వు పాస్ చేయాలని కూడా చూసావు కదరా. ఎంత అజ్ఞానుడివి నీవు. ఒక్కసారి గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇలాంటి వారికి ఎలాగ బుద్ధి చెప్పాలి అంటే, ఇలాంటి వారికి సర్వ సమాజం ఎదుట ఇశ్రాయేలు ప్రజలని పాలెం ఎలపటికి ఎలాగైతే లాక్కొస్తారో, లాక్కొచ్చి రాళ్లతో ఎలాగైతే ఆనాడు మోషే ధర్మశాస్త్రంలో ఏముంది, పంటికి పన్ను కంటికి కన్ను, ఎవడైనా తప్పు చేస్తే ఇశ్రాయేలులో వాడిని రాళ్లతో కొట్టి ఇచ్చేయాలి. ఇలాంటి శవాల మీద డబ్బులు ఎరుకునే వాళ్ళని ఎలాగ చేయాలండి? ఈ అవినీతి మంత్రులను ఎలాగ చేయాలి? మతోన్మాదులు ఎంగిలి మెతుకులు నాక్కుంటున్న వాడికి, మతం ఉన్మాదుల బిస్కోట్లు తింటున్న వాడికి ఎట్ట మనము బుద్ధి చెప్పాలి? ఒక నీతిమంతుని రక్తమును కూడా వదిలిపెట్టలేదు ఇలాంటి దుర్మార్గుడు. జాగ్రత్త, జాగ్రత్త. జీవం కలిగిన దేవుడున్నాడు. అనేక దెబ్బలు తగులుతాయి. గమనించు, గుర్తించు. నిన్ను మాట్లాడితే మగ మనిషితో మాట్లాడు, తరికించు, వ్యవహారం కూడుకో, అవసరమైతే టిబెట్ పెట్టుకొని మాట్లాడు. సేవ ఉంటే, దమ్ముంటే, ధైర్యం ఉంటే టిబెట్లో కూర్చో, నీ సందేహాలన్నీ తీర్చుకో. కానీ దైవజనుడి అమ్మతో ఎందుకు, దైవ సేవకుని తల్లితో ఎందుకురా నీకు? నిన్ను అడిగాడా సేకుడి జాషువా డానియల్ గారు? నిన్ను అడిగాడా? ఏమడిగాడు? నువ్వు వయసులో పెద్ద ఆమెని చేసుకున్నావు అని మాట్లాడాడు. అతనితో మాట్లాడు, ఆయనతో మాట్లాడు, ఆయనతో తరికించు, ఆయనతో కూర్చో, ఆయన మీద మాట్లాడు. సహోదరులతో ఎందుకు నువ్వు? ఎవరివి నువ్వు? లోక సంబంధివా? లోక సంబంధివే నీవు. నీ వైఖరి, నీ మాటలు స్పష్టంగా అర్థమవుతున్నాయిగా. నువ్వు లోక సంబంధివే కనుక లోక రీతిగానే శైగుడు జాషువా అన్న సహోదరిని, వాళ్ళ అమ్మని బూతు మాటలు మాట్లాడతావా? దౌర్భాగ్యుడు, నువ్వు దగ్గర లేవు. దగ్గర గనక ఉంటే నీకు దేవుని వాక్య ఖడ్గము ద్వారాగానే నీకు జ్ఞానోదం చేసేవాడిని. దుర్భాష ఏది రానివద్దు అన్న మాట నువ్వు ఎరగవా? ఎపిసి పత్రిక 4:29 నీకు తెలియదా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరచు, నువ్వు దేవుణ్ణి సంబంధివి కాదు. మతోన్మాదుల ఎంగిలి మెతుకులు తింటున్నవాడివి. రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, మరి బోకర లలిత్ కుమారు, మరి అమార ప్రసాదు, ఇలాంటి మత ఉన్మాదులు ఎంగిలి మెతుకులు తింటున్నవాడివి నువ్వు అలా చెప్పక ఎలా చెబుతావు? ఇప్పుడు ఏమి జరిగింది? పోస్ట్ మార్టం వచ్చింది. పగడాల ప్రవీణ్ గారి యొక్క భౌతిక దేహంలో ఆల్కహాల్ అనేది లేదు, ఆయన్ని ఎవరు హత్య చేసేనట్లే ఉన్నది అని రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఆల్రెడీ నేను మించని చేశాను. జాగ్రత్త. నీలాంటి వ్యక్తులు ఉండబట్టే, శవాల మీద డబ్బులు ఎరుకునే వాళ్ళు నీలాంటి వ్యక్తులు ఉండబట్టే ఈ రోజు కూడా నీతిమంతులుగా ఉన్న క్రైస్తవులకి మీలాంటి వారిని బట్టి అన్యులు వారు నమ్ముకున్న ఆ దేవుణ్ణి వాళ్ళు ఎవరన్నా కానీ వారు అంటున్నారు, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఇలాంటి అవినీతి మందులను బట్టి మేము ఎలాగ వచ్చామని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. మీలాంటి వారిని బట్టి యేసు ప్రభు దగ్గరికి, నిజమ దేవుడికి దగ్గరికి రాలేకపోతున్నారు. కేవలం మీలాంటి వారిని బట్టే. ఎందుకు? శవాల మీద డబ్బులు ఎడుకుంటారు కదా మీరు. కనుక ప్రేమైన నా సమాజమా, నా యొక్క భారతదేశ ప్రజలారా,
ఈ యొక్క జాన్ పాల్ అనే వ్యక్తి దేవుని సంబంధి కాదు. ఇతను ఎంతమందికి రక్షణ ఇచ్చాడు, ఎంతమందికి బాప్తీసం ఇచ్చాడంటే అనుమానాస్పదమే. ఎందుకు? ఇతని దగ్గర ఎవరు పొందుతారండి? ఎవరు పొందలేరు, పొందబోరు. ఇతను ఎంతసేపు అడుక్కునే వ్యవహారమే కనుక ఇతరులకి సహాయపడే వ్యవహారం ఏమి లేదు. చర్చిల మీద దాడులు జరుగుతుంటే షేగూడి జాషువా డానియల్ గారు అన్న వెళ్ళి తన ప్రాణాలు పణంగా పెట్టి అక్కడ నిలబడి సవాలకరంగా చర్చిల మీద దాడులు చేసిన వారి మీద కేసులు పెట్టిన ఇన్నున్నాయి. ఒక్కరికన్నా చెయ్యూతనిచ్చావా? ఒక్కరికన్నా సువార్త చెప్పావా? ఒక్కరినన్నా క్రీస్తు కోసం కట్టావా అంటే అనుమానాస్పదం. ఎంతసేపుండా నీతిమంతుల మీద నిందలు మోపడమే ఈ పని. ఒకడున్నాడు, పరిశుద్ధ గ్రంథమైన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాల్లో వీడి తాతయ్య ఉన్నాడు. ఈ జాన్ పాల్ అనేవాడు తాతయ్య ఉన్నాడు. ఇతరుల మీద నింద ప్రచారం చేసే వృత్తి ఎవరిది అంటే సాతానుడిది. మన సహోదరుల మీద రాత్రి పగుళ్ళు నీరం మోపేవాడు ఒకడున్నాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9-10 వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయి. ఇదిగో నీరం మోపే అలవాటు ఎవరిది? ఇదిగో దుష్టుడైన సాతానుడిది, క్రీస్తు ధర్మ విరోధిది. మరి ఈ యొక్క నేరం మోపుతున్న వాడు ఎవడు? ఈ జాన్ పాల్ అనేవాడు సత్య సంబంధులుగా ఉన్న వారందరి మీద నేరం మోపుతూ ఉన్నాడు. గమనించండి, గుర్తించండి. ఇలాంటి వ్యక్తులకి సరైన పాఠము నేర్పిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడే వీరి మనోనేత్రాలు వెలిగించాలి. జాగ్రత్త. మరి దేవుని ఉగ్రత జీవం కలిగిన దేవుని చేతుల్లో పట్టిన భయంకరము. ఎబ్రీ పత్రిక 10:31 వచనంలో రాయబడి ఉంది. గమనించి గుర్తించండి. ఇలాంటి గొర్రెతోలుగా పోయిన తోడేలను గుర్తుపడుతున్న సమాజం. ఒకప్పుడులాగా లేదు సమాజం. ఇప్పుడంతా డెవలప్ అయింది, జ్ఞానం ఉత్పత్తి అయింది. మరి ఎవరు దైవ సేవకుడా, ఎవరు దైవజనుడు అనేది పక్కాగా గుర్తుపట్టి ఈరోజు వెంబడిస్తున్నారు సమాజంలో ఉన్న ప్రజలు. మరి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మరి శవాల మీద డబ్బులు ఎరుకునే వారి మాటలు వినవద్దు. నీతిమంతుల మీద నింద ప్రచారం చేస్తే తరిమి కొట్టండి. అవసరమైతే మీరే ప్రశ్నించండి. మీరే అడిగే హక్కుంది. గమనించి గుర్తించి ఇలాంటి వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పించండి. ప్రభువు వారే ఇలాంటి వ్యక్తులకి నేర్పించును గాక. ఆమేన్, ఆమేన్. లారెన్స్ లాగానో లేకపోతే ప్రభుదేవ లాగానో ఆ రేంజ్లో ఊహించకండి. డాన్సర్ అంటే ఇప్పుడు ఒక పాటలో హీరోయిన్ డాన్స్ చేస్తుంటే వెనకాల ఒక 200 మంది డాన్స్ చేస్తుంటారే. ఆ 200 మందిలో 10వ వరుసలో 9వ వ్యక్తిలాగా డాన్స్ చేస్తుంటారు అనమాట. మీకు అర్థమైందా? ఏదో సినిమాలో డాన్స్ చేసిన గతంలో కానీ ఇమ్మీడియట్గా మీరు ప్రభుదేవనో లారెన్స్నో ఇలాంటి వాళ్ళు ఊహించేసుకోకండి. హీరోయిన్లు ముందు డాన్స్ వేస్తుంటే వెనకాల 200 మంది డాన్స్ చేస్తుంటారు 6 కిలోమీటర్ దూరంలో. ఆ 200 మందిలో 10వ వరుసలో 9వ వ్యక్తిగా డాన్స్ చేసేటువంటి అంత ఫేమస్ డాన్సర్ అనే వ్యక్తి గతంలో ఏది యేసుని నమ్మకం ఉన్నది. యేసుని నమ్ముకోవడం కాదు, క్రైస్తవులకు వచ్చి అడుగు తినడానికి ముందు ఈ వ్యక్తి అలా డాన్సర్గా పనిచేశాడంట. అయితే ఇప్పుడు క్రైస్తవులకు వచ్చిన తర్వాత క్యాబ్రీ డాన్సర్గా మారాడు. క్యాబ్రీ డాన్సర్ అంటే తెలుసా మీకు? తెలిసిన మనసులో పెట్టుకోండి, తెలియకపోతే మీరు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. ఎందుకంటే చాలా చండాలు కూడా దాడి, ఎంత దాడి చేస్తున్నారంటే కొన్ని వేల ఫోన్లు అంటే రోజుకి ఎంత దాడి. కొన్ని రోజుల పాటు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేసుకున్నా నా వల్ల. ఎందుకంటే ఇన్ని అభాండాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట. నాకు ఎందుకు అడుగుతాను, ఏ విధమైన క్రైస్తవులు మీరు అసలు? బయట వెక్కిరించబడుతుందేమోనని సత్యం కోసం నిలవబడి బయట వాళ్ళకి అడ్డుపడుతున్నా వద్దు, మనం ఆలోచించాలన్నది క్రైస్తవులకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారా? నన్ను ఎందుకు ఇన్ని అభాండాలు, ఇన్ని నిందలు, ఇన్ని అవమానాలు, ఇంత పర్సనల్ గా దాడి చేస్తారంట. నాకు ఎందుకు అడుగుతాను, ఏ విధమైన క్రైస్తవులు మీరు అసలు? శత్రువును ప్రేమించడం బైబుల్ చెప్తే, దోషులకు ప్రతిదోషం చేయకూడదని బైబుల్ చెప్తే, హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలని బైబుల్ చెప్తే, ఇదేంట్రా ఇది? ఇంత పర్సనల్ దాడి చేస్తున్నారేంట్రా? ఈ విధమైన క్రైస్తవులు మీరు? గాడిదలు పెరిగి నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయాయి, బట్టతలు వచ్చింది, ఇంకా సిగ్గు శరం లేదట్రా దరిద్రులారా. ఈ లోఫర్ మాట్లాడటము, కింద డాఫర్ గాలంతా కామెంట్ రాయడం. అవునా, అలా పెళ్లి జరిగిందా, ఎలా పెళ్లి జరిగిందా? మీ ఎక్కడ ఏమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాను నేనేమన్నా? ఎరా జాషువా డేనియల్ చేయకూడదు, మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానా? దరిద్రుడా, మీ ఎక్కడ ఏమన్నా తీసుకుని పోయి పెళ్లి చేసుకున్నాను నేనేమన్నా? ఎరా జాషువా డేనియల్ చేయకూడదు, మీ అమ్మని ఏమన్నా తీసుకెళ్ళి నేను పెళ్లి చేసుకున్నానా? దరిద్రుడా.
దరిద్రులరా, ఇచ్చిన లెగసీ దరిద్రం, ఆయన వారసత్వం దరిద్రం, పోరంబోకులరా. క్రైస్తవులు మీరు మర్ర వీడి ఛానల్ పేరు యేసు సన్నిధి అంట. మరి ఎందుకు యేసు పేరును చెడగొడతారు? యేసు సన్నిధా, వాడేమో తండ్రి సన్నిధా. ఇదరా ఎక్కడ నిజాయితీ? ఎక్కడ నిజాయితీ అనేది అర్థం ఏంటరా? ఆనెస్ట్ అనేది అర్థం ఏంటి?